హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన 9th క్లాస్కి సంబంధించి FA1లో మోడల్ పేపర్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి లెక్క కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఇందులో 1 మార్క్ అవన్నీ 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. సో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మొట్టమొదటిగా మనకి 1 మార్క్ మనం చూసుకుంటే క్లాసిఫై ద నెంబర్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ అన్నాడు. సో √4 అనేది ఏంటవుద్ది 2 అవుతుంది, కాబట్టి ఇది రేషనల్ దాచుకోండి. సో MCQలోకి ఇస్తారు మనకి, కానీ మీరు నేను డైరెక్ట్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇస్తాను. సో 3 + 2√3 - 2√3 + 2√3 - 2√3 క్యాన్సిల్ అయిపోయింది. సో 3 వచ్చింది కాబట్టి ఇది రేషనల్. సో ఇవి ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. సో 2√7/√7 ఇక్కడ √7 క్యాన్సిల్ అయింది, 2 వచ్చింది కాబట్టి ఇది రేషనల్. సో మనకి మన రూట్ మనం చేయలేకపోతే P/Q ఫామ్లో రాయలేకపోతే అప్పుడు అవి ఇర్రేషనల్ అవుతాయి. విచ్ ఆఫ్ దీస్ ఆర్ ఇర్రేషనల్? 2π అనేది ఇర్రేషనల్ కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది. 2π కూడా ఇర్రేషనల్. సో 22/17 ఇంటీజర్ రేషనల్, 0 రేషనల్, √16 అంటే 4 ఇది కూడా రేషనలే. సో ఇర్రేషనల్ అనేది ఏంటి? 2π అనేది ఇర్రేషనల్ అవుతుంది. సింప్లిఫై √5 + √2² ఇది ఏ ఫార్ములాలో ఉంది? a + b². a + b² ఫార్ములా ఏంటి? a² + 2ab + b², a² + 2ab + b² అవుతుంది. 2ab + b². ఏంటి ఇక్కడ? √5² + 2 × √5 + √5 × √2 + √2². సో a + b² ఫార్ములాలో ఉంది. a² + 2ab + b². √5² అంటే 5 + 2 × √10 + √2² అంటే 2. 5 + 2 అంటే 7, 7 + 2 √10. అంతేగాని 7 + 2 9, 9 √10 అని రాయకూడదు. ఓకే. నెక్స్ట్ RF ఆఫ్ √7 - 2 ఉంది అనుకోండి. √7 - 2కి దీనికి RF ఏంటండి? ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్తో చేయాలి. సో √7 + 2. సో ఇది RF అవుతుంది. ఎందుకంటే మల్టిప్లై చేసినప్పుడు మనకి రేషనల్ అనేది వస్తుంది అనమాట. √7² అనుకోండి, ఎంత అవుతుంది ఇది? √7² a - b × a + b, a² - b². సో 7 - 2 7 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ విధంగా రావడానికి దేంతో మల్టిప్లై చేయాలి? అది RF అవుతుంది. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ RF అంటే. సో వాట్ ఈస్ ఆన్సర్? √7 + 2 రాయాలి RF అంటే. ఓకేనా? నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఇక్కడ చూస్తే 1 మార్క్ అదే మళ్ళీ 7th బిట్ చూడండి. √5 - √2 × √5 + √2 అంటే ఇది a - b × a + b లో ఉంది. అంటే ఏం రాయొచ్చు ఇది? a² - b². ఇక్కడ ఏ అంటే √5², అలాగే -√2². √2² క్యాన్సిల్ అవుతుంది 5, ఇక్కడ √2² క్యాన్సిల్ అవుతుంది. 5 - 2 = 3. ద వాల్యూ ఆఫ్ 32 1/5. 32ని ఎలా రాయొచ్చు? 2⁵ రాయొచ్చు. 1/5. ఇక్కడ 5 క్యాన్సిల్, 2⁵ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ 16 3/4. 16 ఎలా రాయొచ్చు? 2⁴. 3/4. 4 క్యాన్సిల్, 2³ అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో సింప్లిఫై 7⁴1/2 కూడా 8⁴1/2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఏదని. ఇది ఎలా ఉంది? ఇది a⁴m × b⁴m ఉంది అనుకోండి. a × b ⁴m ఒకటే పవర్ రాయాలి, కిందనే మల్టిప్లై చేయాలి. అదేవిధంగా 7 × 8 1/2 అంటే 56 1/2. సో √56 అనమాట. ఇది 1/2 అంటే √56. సో ఏ ఆప్షన్ ఇదే కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఇంకొక 5 ఉన్నాయి. చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ పాలినామియల్ నాన్ వేరియబుల్. పాలినామియల్ కాదు ఎప్పుడు అవుతుందంటే, పాలినామియల్ కాదు అనేది రూట్ పవర్లో మైనస్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు. సో మిగతావన్నీ కూడా పాలినామియల్ అవుతాయి. ఇప్పుడు 4x² 3x - 1 అన్ని పాజిటివే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. y ప్లస్ ఇది బై వచ్చింది అంటే ఎంత అవుతుంది? 2⁵ -1 వచ్చింది. మైనస్ వచ్చింది కాబట్టి నాట్ ఏ పాలినామియల్. x⁻10 ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఇక్కడ √2x x రూట్ అనేది ఎక్స్కి లేదు. సో ఓన్లీ 2కి ఉంది. ఇది x⁻1 కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. నాట్ ఏ పాలినామియల్ అనేది y + 2/y అవుతుంది. ద కోఎఫిషియంట్ ఆఫ్ x² - 2 - x² + x³. x² కోఎఫిషియంట్ అంటే ఇది. x² కూడా ఇక్కడ ఏముంది? -1 అన్నమాట. ఏమీ లేకపోతే 1 అన్నట్టు అంటే -1. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ ఉన్నది ఎంత? 2. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్? 3D ఈ నాట్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఎందుకంటే 1 ఉంది. పవర్ని బట్టి చెప్తాం మనం. పవర్ 3 ఉంటే డిగ్రీ 3 ఉన్నప్పుడు దట్ ఈస్ క్యూబిక్ పాలినామియల్. 3 టర్మ్ ఉన్నది కాదు, అది ట్రైనామియల్ అంటారు దాన్ని. సో ఇది పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ కాదు. సో ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఇది స్క్వేర్ ఉంది కాబట్టి
క్వాడ్రాటిక్ అంటారు పోలినామియల్, కాబట్టి ఇది కూడా కాదు మనకి. సో 7x³ అనేది క్యూబిక్ పోలినామియల్ అవుతుంది. ఇంకొక బిట్ ఉంది చూద్దాం. ఇక్కడ మనకి 15 బిట్ చూడండి. P(x) = 2x⁴ ప్లస్ 7x⁵ ప్లస్ 3. Q(x) = 7x⁵ x³ ప్లస్ 1. ద డిగ్రీ ఆఫ్ P(x) ప్లస్ Q(x). ముందు 2 యాడ్ చేసిన తర్వాత వచ్చిన దానికి డిగ్రీ అడుగుతున్నాడు. సో 2x⁴ యాడ్ చేస్తేండి, ఇది 2 కలిపితే 14x⁵. క్యూబ్ స్క్వేర్ పవర్ 4 లేదు, క్యూబ్ ఉంది. x³ స్క్వేర్ లేదు, ఎక్స్ కూడా లేదు. సో 3 + 1 4. సో వచ్చింది హైయెస్ట్ డిగ్రీ అంతా 6. సో ద డిగ్రీ ఆఫ్ P(x) ప్లస్ Q(x) = 6. సో ఇక్కడ బి ఆప్షన్ ఇదే కరెక్ట్. ఓకేనా. 2 మార్క్స్ సమ్ చూద్దాం. ఎటువంటి ఫైండ్ ఎనీ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5 అన్నాడు. సో సేమ్ డినామినేటర్ ఉండేటట్టు రాసుకోండి. × 10 చేసుకోండి. ఇక్కడ మధ్యలో కావాలి కదా 30/50. సో దీంతోనే కాదు చేయాలని లేదు, మధ్యలో మీరు ఏ నెంబర్ తీసుకున్నా 9తో అయినా చేసుకోవచ్చు. సో రెండింటికి డినామినేటర్ ఒకటి ఉండాలి. 4/5 × 10/10 చేసుకున్నాం, అప్పుడంతా 40/50. సో మధ్యలో మీరు రాయండి ఇప్పుడు 30/50, తర్వాత 31/50, 32/50, 33/50 అండ్ 34/50 అండ్ 35/50 సరిపోతాయి. మధ్యలో 40/50 అలా మధ్యలో ఇంకా వస్తాయి 36 అవిను. సో 5 సరిపోతాయి. 10 అడిగినా మనకి రాసుకోవచ్చు మీరు. ఓకేనా. సేమ్ డినామినేటర్ వచ్చేటట్టు చూసుకోవాలి, మధ్యలో కంటిన్యూగా వచ్చేటట్టు రాసుకోవాలి. రేషనలైజ్ డినామినేటర్ చెప్పాను. రేషనలైజింగ్ కావాలి అన్నప్పుడు మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. 2 మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ కింద రావాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి √7 + √6 తీసుకున్నాం. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ √7 + √6 బై √7 + √6. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 1 × √7 + √6 బై కింద ఎలా ఉంది? a - b × a + b లో ఉంది. అంటే a² - b² అంటే √7² - √6². సో √7 + √6 ఎందుకంటే 1తో మల్టిప్లై చేసిన, ఇది 7 - 6 అంటే √7 + √6 బై 1 ఎంత అవుతుంది? √7 + √6. సో ఇవి 2 మార్క్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం ఒకసారి. సో ఇవన్నీ కూడా బుక్ పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి. పేపర్ 1 అనేది, మోడల్ పేపర్ 1 అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇటువంటి π is defined as the ratio of c and d, then that is π = c/d. This seems contradicts the fact that π is irrational. How will you resolve this contradiction అన్నాడు. సో మనకి యాక్చువల్గా π అనేది c/d అని వస్తుంది. సో అటువంటిప్పుడు మనకి ఏంటి c and d అనేవి ఏంటంటే c and d లో ఏదో ఒకటి ఇరేషనల్ అవుతుంది. ఎందుకంటే నో కాంట్రడిక్షన్, c and d కెనాట్ బి బోత్ ద రేషనల్ మెజర్డ్ యాజ్ ఇంటిజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ లో కరెక్ట్గా ఉండదు. కాబట్టి అట్ ద సేమ్ టైం సో ద రేషియో π ఈజ్ బి రేషనల్ ఈవెన్ దో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ c/d. సో c and d లో ఏదో ఒకటి మనకి రేషనల్ కింద ఉంటుంది. సో దట్ ఈజ్ ఈ π ఈజ్ ఎన్ ఇరేషనల్ నెంబర్ అన్నారు. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని. ఇది చూస్తే ఫ్యాక్టరైజేషన్ x³ - 3x² - 9x - 5. సో ముందుగా మనం ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేయాలి, మిగతా 2 కూడా డివిజన్ చేసి వచ్చిన దాన్ని ఫ్యాక్టరైజేషన్ కడితే సరిపోద్ది. P(x³ = x³ - 3x² - 9x - 5. P(1) తీయండి, 0 వచ్చింది అనుకోండి x+1 ఫ్యాక్టర్, -1 చేసినప్పుడు వస్తే x+1 ఇచ్చే ఫ్యాక్టర్. ఒకటి ముందు ఫైండ్ అవుట్ చేయండి. 1³ - 3 × 1² - 9 × 1 - 5. 1 - 3 - 9 - 5 -2 -11 -16. సో ఇది ఏమైంది? ఇది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి x-1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్, మనకి అవ్వలేదు ఇది. సో మళ్ళీ ఏం తీసుకోవాలి? P(-1) తీసుకోండి, x ప్లేస్లో మళ్ళీ -1 తీసుకోండి. అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఒకటి చేసుకోవాలి మీరు. ఎందుకంటే 3, ఒకటేమో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, 2 ఏమో డివిజన్ చేసి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. -1³ - 3 × -1² - 9 × -1 -5. -1³ అంటే -1, -3 × -1² అంటే +1, -9 × -1 +9 -5. ఇదంతా -1 -3 +9 -5 -1 -3 -4 -4 +9 5 5 - 5 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఏది ఫ్యాక్టర్? x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. సో నౌ మనం ఏం చేయాలంటే x+1 పెట్టి ఇది డివైడ్ చేయండి. x+1 డివిజన్ చేయండి x+1 తోటి.
ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5. డివిజన్ చేసినప్పుడు ఫస్ట్ టైం డివైడెడ్ బై ఫస్ట్ టైం చేయండి. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ ఫస్ట్ టైం డివైడెడ్ బై ఫస్ట్ చేసుకోవాలి. అంటే ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలనేది ఎలా తెలుస్తుంది? మొదటి ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ చేసుకోవాలి. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేయండి. మైనస్ మైనస్ ఇప్పుడు మైనస్ 4x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5. మళ్ళీ ఫస్ట్ టర్మ్ మైనస్ 4x స్క్వేర్ బై ఫస్ట్ టర్మ్ ఎంత ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది? మైనస్ 4x వచ్చింది. సో చేస్తే ఎంత అవుతుంది? మైనస్ 4x ఇంటూ ఎక్స్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ 4x ఇంటూ ప్లస్ 1 మైనస్ 4x. సబ్ట్రాక్ట్ చేయండి. ప్లస్ ప్లస్ ఇది క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 9x ప్లస్ 4x మైనస్ 5x మైనస్ 5. మళ్ళా ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ మైనస్ 5x బై ఎక్స్ క్యాన్సిల్ చేస్తే మైనస్ 5. సో మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5x మైనస్ 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 5 ప్లస్ ప్లస్. సో 0 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5 ఇక్కడ ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఎక్స్ ప్లస్ 1 ఇచ్చే ఫ్యాక్టర్ అనేది వచ్చింది. ఇంకొక 2 రావాలి. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయండి. 1 ఇంటూ మైనస్ 5 1 ఇంటూ మైనస్ 5 ఇంటూ మైనస్ 5. సో సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4 మైనస్ 5 ప్లస్ 1 సరిపోయింది. సో మైనస్ 5 ఒకటి తీసుకోవాలి ప్లస్ 1 ఒకటి తీసుకోండి. మైనస్ 4 సరిపోయింది. సో 1x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1x మైనస్ 5. ఈ రెండో గ్రూపు ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 5 ప్లస్ 1 కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 5. సో ఎక్స్ మైనస్ 5 ఒక ఫ్యాక్టర్, మరొకటి ఎక్స్ ప్లస్ 1. సో టోటల్గా ఫ్యాక్టర్స్ 3 వచ్చాయి చూడండి. సో ఫ్యాక్టర్స్ ఆర్ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ ఒకటి, ఇది ఎక్స్ మైనస్ 5 అండ్ ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ 1 2 వచ్చి చూడండి. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 5 కూడా రాయొచ్చు మీరు. సో 4 మార్క్స్. ఇది ఇంక 8 మార్క్స్ చూద్దాం ఒకసారి. ఇందులో కన్స్ట్రక్షన్ ఇచ్చే చూడండి. రిప్రజెంట్ రూట్ ఓవర్ 9.7 నెంబర్ లైన్. సో దీనికి ముందుగా తీసుకోండి. ఏబి అనేది 9.3 సెంటీమీటర్. సో తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఎక్స్టెండ్ చేయండి 1 సెంటీమీటర్ సి. ఓకేనా? ఏబిసి అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఎంత అయింది? మొత్తం టోటల్గాను 10.3 అయింది. ఎంత అయింది? ఇది 10.3 సెంటీమీటర్ అయింది. 9.3 అని ఇది 1 సెంటీమీటరు. సో 10 ప్రతిదానికి కూడా 1 సెంటీమీటర్ తీసుకోండి. సో ఇప్పుడు ఏసీని బైసెక్ట్ చేయాలి. ఏసీని బైసెక్ట్ చేయాలంటే ఎంత? 10.3లో సగం మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలి. 10.3లో సగం ఎంత? 5.7 అనుకుందాం. 5.7 కన్నా ఉంటే ఎక్స్ట్రా 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా 6.7. సో ఏ నుంచి 6.7తో ఇక్కడ ఒక ఆర్ కట్ చేయండి, కిందకు ఒక ఆర్ కట్ చేయండి. అలాగే సి నుంచి మీకు పైకి ఒక ఆర్కు కిందకు ఒక ఆర్కు కట్ చేయండి. ఇలాగ వస్తుంది. సో అప్పుడు ఎంత అవుతుంది? ఇది ఇలా మీకు స్ట్రైట్గా వస్తుంది మీకు. ఓకేనా? ఇలా స్ట్రైట్గా మీకు ఈ 2 ఆర్కులు ఎలా వచ్చాయి చెప్తున్నాను. ఇప్పుడు ఏబి 9.3 బీసీ 1 సెంటీమీటర్ 10.3. దాన్ని మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలి. బైసెక్ట్ చేయాలి. ఏసీని బైసెక్ట్ చేయాలి. ఏసీని బైసెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలి. 10.3 అంటే 10.4 అనుకోండి. 5.7 హాఫ్. మోర్ దెన్ హాఫ్ అంటే 1 సెంటీమీటర్ యాడ్ చేయండి. 5.4 కదా, 6.4 తీసుకున్నాం. ఏ నుంచి 6.4 పైకి ఒక ఆర్కు కిందకు ఒక ఆర్కు, మళ్ళీ సి నుంచి పైకి ఒక ఆర్కు కిందకు ఒక ఆర్కు. సో ఈ 2 జాయిన్ చేస్తే ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? ఇక్కడ. దీని పేరు ఓ అనుకుందాం. ఏం అనుకోవాలి? ఓ. ఇప్పుడు ఓ ఇస్ ద సెంటర్, ఓఏ రేడియస్. ఓ సెంటర్ ఓఏ రేడియస్ తోటి, లేదా ఓ ఇస్ ద సెంటర్ ఓసి రేడియస్ కానీ చేస్తే ఒక సర్కిల్ లాగా వస్తుంది. సెమీ సర్కిల్ ఏని సిని టచ్ అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇక్కడ మన బి దగ్గర ఒక రైట్ యాంగిల్ ఒక 90 డిగ్రీస్ డ్రా చేయండి. 90 డిగ్రీస్ తోటి. సో ఇది ఏంది? ఏబిసి అయింది కాబట్టి ఇది డి. ఓకేనా? ఇది మనకి రూట్ ఓవర్ 9.3 అవుతుంది. సో ఇప్పుడు బి ద సెంటర్ బీడి రేడియస్ తోటి మనం ఒక ఆర్క్ని ఇలా కట్ చేసాం అనుకోండి. ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది పైన. సో సిఈ ఇది రూట్ ఓవర్ 9.3 అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి రఫ్గాను. మళ్ళీ ఫస్ట్ ఏం చేసి నేను రఫ్ అది ఏబి 9.3 తీసుకున్నాను. ఇక్కడ మళ్ళా 1 సెంటీమీటర్ తీసుకున్నాను. ఓకేనా? సి ఇప్పుడు ఏమైంది? 10.3 అయిపోయింది. 10.3లో మోర్ దెన్ హాఫ్ తీసుకున్నాను. 10.4 అంటే 5.7 1 సెంటీమీటర్ యాడ్ చేశాను అంటే 6.7. 5.4 కదా, 6.4 తీసుకున్నాను. ఏ నుంచి 6.4 ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి, సి నుంచి పైకి ఒకటి కిందకి ఒకటి. మీరు కంపాస్తో చేయండి, డైరెక్ట్గా డ్రా చేయకండి. ఇలా చేస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది ఓ దగ్గర. సో ఇప్పుడు ఓ ద సెంటర్ ఓఏ రేడియస్తో ఒక సర్కిల్ ఎలా సెమీ సర్కిల్ డ్రా చేసాం.
అది ఏని సీని టచ్ అవుతుంది. ఇప్పుడు బి దగ్గర ఏం చేయాలి, ఒక ఇలా తీసుకోవాలి, ఇది 90 డిగ్రీస్ డ్రా చేయండి. సో అప్పుడు ఇది ఏమవుతుంది డి. సో ఇది √9.3. ఇది ఎందుకు 9.3 అవుతుంది అంటే మనకి ఏబి స్క్వేర్ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ బీసీ అవుతుంది. బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ బీసీ అంటే అదే 9.3 మనకి తీరం ప్రకారంగా 9.3 ఇంటూ 1, సో 9.3. సో బీడీ స్క్వేర్, ఇది బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది √9.3. సో ఇప్పుడు బీడీ రేడియస్ తోటి ఒక సెమీ సర్కిల్ ఇలా కట్ చేస్తే ఇది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, అది 9.3. ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది ఎంత 9.3. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాయాలి మీరు ఓన్గా. ముందు ఏం చేయాలి మనం, ఫస్ట్ డ్రా లైన్ సెగ్మెంట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 9.3 సెంటీమీటర్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో డ్రా extension AB the length up to C, that is the AC is equal to 10.3 centimeter. So bisect the line segment AC is equal to 9.3. So it intersect at O on AC. So O is the center, OA radius, draw one semicircle and make an angle 90 degrees right angle at B. So it intersect at an arc semicircle at D. So BD is equal to 9.3 centimeter and B is the center, BD is the radius, draw one arc like that, it extend on the number line at 9E, that is 9.3, √9.3 అని రాసుకుంటారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాస్తారు, BD is equal to AB into BC, సో 9.3 into 1, BD is equal to 9.3, BD is equal to √9.3. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయండి, మైండ్ డయాగ్రాము, రఫ్ డయాగ్రాము, ఓకేనా. సో దీనికి ఒక 4 మార్క్స్ ఇవ్వచ్చు లేదా 8 మార్క్స్ ఇవ్వచ్చు. 4 మార్క్స్ ఇస్తే ఇంకొక సమ్ ఇస్తారో చూద్దాం ఒకసారి. ప్రతిదీ కూడా ఆర్క్లని కూడా కంపస్తో చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో బిట్ని చూద్దాం. ఇది 8 మార్క్స్ సమ్ కదా, ఏ అండ్ బి, దీనికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఈ రెండు చేస్తే 8 మార్క్స్. ఒకటి కన్స్ట్రక్షన్ √9.3 అనేది పెన్సిల్తోనూ ఆర్క్లన్నీ కట్ చేయండి, కట్టాను. సో అదొక 4 మార్క్స్, ఇది ఒక 4. వితౌట్ యాక్చువల్లీ క్యాలిక్యులేటింగ్ ద క్యూబ్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ -12 హోల్ క్యూబ్ + 7 క్యూబ్ + 5 క్యూబ్ అన్నాడు. సో ముందుగా మనకి ఒక ఫార్ములా, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. సో A + B + C కట్టండి, ఫార్ములా ప్రకారంగా చేయాలంటే -12 + 7 + 5. -12 + 7 ఎంత, -5 + 5 0 వచ్చింది. సో మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటి, ఇఫ్ A + B + C = 0 దెన్ AQ + BQ + CQ = 3ABC అనేది. సో మనకి ఇక్కడ A + B + C 0 వచ్చింది, ఇది AQ + BQ + CQ లో ఉంది. కాబట్టి దీని ఫార్ములా ఏంటి, 7³ + 5³ AQ + BQ + CQ = ఎంత, 3ABC. ఇక్కడ ఏ అంటే -12, బి అంటే 7, సి అంటే 5. సో -3 into 12 మైనస్ వస్తుంది, 3 12 36 into 7 into 5. సో ఇప్పుడు ఎంత అవుతుంది, -36 into 7 into 5, 7 5 35. సో 2 మల్టిప్లై చేయండి, -36ని 35తో మల్టిప్లై చేయండి, 5 5 6 33 15 18. సో 108 -1260 -1260. సో మల్టిప్లికేషన్ చేయాలి. మనకు ఒక సూత్రం ఉంది, A + B + C = 0 దెన్ AQ + BQ + CQ అదే AQ + BQ + CQ 3ABC. అందుకే ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం, సి అనుకున్నాం, 3 యాడ్ చేస్తే 0 వచ్చింది. A + B + C 0 వచ్చింది కాబట్టి AQ + BQ + CQ ఫార్మ్ అంటే 3ABC. 3 into A అంటే -12, B అంటే 7 into C 5. సో 3 into -12 -36, 7 5 35 -1260, ఓకేనా. సో ఈ విధంగా మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియోని 9th క్లాస్ చదువుతున్న మీ క్లాస్మేట్స్ అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బీ ద ఫస్ట్ అని ఉంటుంది, అది కూడా చేయండి. సో 9th విద్యార్థులందరూ కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.